నువ్వే నేను. నువ్వు నేనేనా? అవును, నువ్వు నేనేనా? నేను నేనే. నువ్వు నువ్వే. నా భార్య నా బాబుని మీరేదో రకంగా చెయ్యాలి మేడం. అతనితో తిరగడానికి అడ్డొస్తాడని చెప్పేసి ఇట్లా అమ్మా బాబు వెళ్ళి ఒక్కడు మంటల్లో కాలిపోతాడు. నేను కావాల్సుకొని నేను ఎందుకు చేశాను మేడం? నేను కన్న తల్లిని మేడం, అట్లా చేస్తానా? చందన్, మీరు చెప్పండి, ఇందాక అన్నారు కదా మీ వైఫ్ మంటల్లో పడేసింది అని. మేడం ఆ అబ్బాయి కోసం ఈయన ఎక్కడెక్కడ తిరిగిందో, ఏ లాడ్జ్కి వెళ్ళిందో, ఏ ఓయోలకి వెళ్ళిందో. నా తప్పేం లేదు మేడం. ఆమె వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకుంది. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియా కౌశిక్. మ్యారేజ్, ఎఫైర్, డైవర్స్ మ్యాడ్ ప్రోగ్రామ్ కి స్వాగతం. మీరందరూ గత కొన్ని ఎపిసోడ్స్ నుంచి ఇవి చూస్తూనే ఉన్నారు మ్యాడ్ ప్రోగ్రామ్ ని. అయితే ఎవరైతే మనల్ని అప్రోచ్ అవ్వలేరో, కెమెరా ముందరికి వచ్చి మాట్లాడలేరో, వాళ్ళు ఫోన్ కాల్స్ లో మాట్లాడడం జరుగుతూ ఉంది. అయితే ఇలానే ఒకతను కాల్ చేశాడు. తనకి పెళ్ళైన తర్వాత కొన్ని రోజులకి భార్యకి ఇష్టం లేకపోవడం వల్ల వాళ్ళిద్దరికి మనస్పర్ధల కారణంగా డైవర్స్ తీసుకున్న తర్వాత కొన్ని రోజులకి వాళ్ళిద్దరికి పుట్టిన బాబుని వాళ్ళ ఆవిడ చంపేసింది. అయితే అసలు ఏం జరిగింది అనేది అతని మాటల్లోనే విందాం. ఫోన్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. హలో. హలో, చందన్ మాట్లాడుతున్నారా? అవును. ఎవరు? అది మీరు మ్యాడ్ ప్రోగ్రామ్ కి అప్రోచ్ అయ్యారు కదా. అవును మేడం. సో చందన్, అసలు ఏం జరిగింది అన్న పూర్తి వివరాలు తెలియజేస్తారా? మేడం, నాకు 2012 లో మ్యారేజ్ అయింది మేడం. నేను అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నాను. అయితే అమ్మాయి అంటే మా చుట్టాలే, మాకు దగ్గర సంబంధం. తీసుకొచ్చి చేశారు మా ఫాదర్. తర్వాత పెళ్ళైంది మేడం. పెళ్ళైన 1 year కి మాకు ముందు పాప, తర్వాత బాబు మేడం. సో ఇట్లా ఉన్నాము. మా బాబు చంపేసాను మేడం. ఏంటి, మీ బాబుని చంపేసింది? ఎందుకని? నా భార్య నా బాబుని ఒక్కనే కొడుకుంది మేడం. ఓకే, ఎందుకని చంపేసింది? కొన్ని రోజుల పాటు మాకు గొడవ అయింది మేడం. అయితే తర్వాత పెద్దల్లో కూర్చున్నాము, డిస్కషన్ నడిచింది. తను విడాకులు కావాలంది. విడాకులు ఇస్తే పాప ఉంది, పాప అన్యాయం అయిపోతుంది, పిల్లల గురించి ఆలోచించాలి, చిన్న చిన్న గొడవలకి వద్దు అని వాళ్ళ పేరెంట్స్ చెప్పారు. మా పేరెంట్స్ కూడా చెప్పారు మేడం. అంటే తను డైవర్స్ అవుతుంది, సరే తన ఇష్టం, నేను ఇంకేం మాట్లాడనని చెప్పినా మేడం. ఇంకా తర్వాత ఇంకా టార్చర్ మేడం. నాకు అసలు మామూలు టార్చర్ కాదు మేడం. నేను అసలు ఎంత టార్చర్ అనుభవించానంటే ఒక 8 years వరకు కూడా మేడం నరకం చూసాను మేడం. అంటే ఏ విధంగా టార్చర్? డబ్బుల గురించా, లేకపోతే బయటికి వెళ్ళడం కొంతమంది ఆడవాళ్ళకి ఇష్టం ఉంటుంది అలా అన్నా, లేకపోతే ఎందుకని? తనకి నేను ఇష్టం లేదంట మేడం. తనకి మీరు ఇష్టం లేదా? మరి పెళ్లి చేసుకునేటప్పుడు ఇష్టపూర్వకంగానే చేసుకుందా? తనకి నచ్చట్లేదంట, తనకి ఇష్టం లేదంట. ఇంకా తనకి నచ్చినట్టు చెప్తుంది మేడం. ఇంకా అట్లా. మరి ఈ విషయం మీ అత్తయ్య గారు వాళ్ళతో డిస్కస్ చేశారా మీరు ఎప్పుడన్నా? చాలా సార్లు చెప్పాం మేడం. మరి వాళ్ళేమనే వాళ్ళు ఏం అసలు పట్టించుకోరు మేడం. అసలు వాళ్ళు అట్లు 2 సైడ్లు మాట్లాడతారు మేడం వాళ్ళు. ఓకే, 2 సైడ్లు. ఎట్లా అంటే మేడం, ఫస్ట్ నేను చెప్పిన తర్వాత మేము చెప్తాం బాబు అంటారు మేడం. చెప్పారు మేడం. తర్వాత మళ్ళీ పెద్దలతో కూర్చున్నప్పుడైతే మాత్రం నాదే తప్పున్నట్టు మాట్లాడతారు మేడం. ఓకే, మరి నీ తప్పేం లేదా? నిజంగానే అమ్మాయికి నచ్చట్లేదు అంటే ఏ విషయాలు నచ్చట్లేదు అని అంటుంది? నా తప్పేం లేదు మేడం. ఆమె వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకుంది. ఎఫ్ఐఆర్ పెట్టుకుందని మీరు ఎలా చెప్తారు? నేను చూసా మేడం. అసలు గొడవ స్టార్ట్ అయింది దాని గురించి మేడం. నాకు పెళ్లి కాకముందు ఆ అమ్మాయికి వేరే పర్సన్ తోటి రిలేషన్ లో ఉంది. అది చెప్పకుండా వాళ్ళ పెద్దవాళ్ళు పెళ్లి చేసేసారు.
మరి మీరు పెళ్ళప్పుడన్నా మీరు అడగలేదా నీకు ఈ పెళ్లి ఇష్టమేనా అని? ప్రతి ఒక్కళ్ళు అడుగుతారు కదా పెళ్లికి ముందు అమ్మాయిని, మీరు అడగలేదా, అలా కనుక్కోలేదా? అడిగినాం మేడం, ఏం చెప్పింది? అటువంటిది ఏమి లేదని చెప్పారు మేడం. ఓకే, తన రిలేషన్షిప్ గురించి కూడా ఏం చెప్పలేదా మీకు? అయితే మేడం చెప్పలేదు మేడం, చాలా సార్లు గొడవలు అవుతున్నాయి, ఇదే రకంగా గొడవలు అవుతున్నాయి. ఇంకా ఇంకా డైవర్స్ కావాలంటే మేడం ఇంకా నాకు చిరాకు వచ్చింది, డైవర్స్ అప్లై చేసిన మేడం. అప్పుడు బాబుకి 2.5 సంవత్సరాలు మేడం. ఓకే, అయితే ఫస్ట్ మీరు ఇది చెప్పండి, ఆ తనని ఎప్పుడు చూసారు మీరు, ఎక్కడ చూసారు? నేను 2016 టైంలో చూసా మేడం. వాళ్ళిద్దరిని చూసావా? మేడం ఇద్దరిని సినిమాకి వెళ్తుంటే మేడం, సినిమా థియేటర్ వరకు కూడా నేను వాళ్ళ వెనకాల వెళ్ళాను మేడం. ఫస్ట్ తెలిసిన ఫ్రెండ్ ఏమనుకున్నా మేడం, ఇద్దరిని చూసా మేడం. ఇద్దరు థియేటర్కి వెళ్ళి మేడం సినిమా అయింది తర్వాత నేను మా ఫ్రెండ్ కి ఫోన్ చేసి చెప్పి మీ ఇద్దరం కూడా గమనించాం. ఒక రోజు నేను అర్థం చేసుకున్నాను, నేను చాలా సైలెంట్ గా చెప్పినా మేడం. ఇంటికి తీసుకొచ్చి ఇది పద్ధతి కాదు, మనకి ఆడపిల్ల ఉంది, మనం ఎట్లా ఉండకూడదు. మన తను రివీల్ చేసిందా తను రిలేషన్షిప్ పెట్టుకున్న అబ్బాయి అని చెప్పేసి చెప్పిందా? చెప్పలేదు మేడం. మరి చెప్పకుండా మీరు ఎలా కన్ఫర్మ్ చేసుకున్నారు? అంటే అత్తనేనో కాదో అనేది ఎలా కన్ఫర్మ్ చేసుకున్నారు? నేను ఎంక్వైరీ చేశాను మేడం తన ఫ్రెండ్స్ దగ్గర. ఓకే, తను మాత్రం రివీల్ చేయలేదు బిఫోర్ మ్యారేజ్ రిలేషన్షిప్ లో ఉన్న పర్సన్ అని. వాళ్ళ కజిన్ సిస్టర్ ఈమె ఒకే కాలేజ్ లో చదువుకున్నారు మేడం, ఆమె దగ్గర నేను ఎంక్వైరీ చేశాను మేడం. ఓకే, రైట్. అట్లా మేడం. అయితే ఇప్పుడు మీరు ఈ ప్రోగ్రామ్ ద్వారా మా నుంచి మీరు ఏం హెల్ప్ కోరుకుంటున్నారు? మేడం డైవర్స్ అయినా 3 months కి మేడం నా బాబుని చంపేసింది మేడం, దానికి ఇప్పటి వరకు కూడా శిక్ష పడలేదు మేడం. మరి మీరు కాలిపోయడం చెప్తున్నారు మేడం, అది మంటల్లో మంటల్లో వేసేసింది, అలా ఎలా వేస్తుంది అంటే మీరు ఎట్లా కన్ఫర్మ్ చేస్తారు ఆమెనే చంపేసింది అని? ఆమెనే చంపేసింది మేడం, అతనితో తిరగడానికి అడ్డొస్తాడని చెప్పేసి ఆమెనే చంపేసింది మేడం. తిరగడానికి అడ్డం వస్తాడని? అంత చిన్న బాబువా? అవును, చిన్న బాబు లేట్ గా పుట్టాడు మేడం. ఓకే, అంటే కొంచెం ఆమెకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి మధ్యలో మేము గ్యాప్ తీసుకున్నాం మేడం. మా అమ్మ నాన్న ఎంతో ఊచిపోయారు మేడం, మాకు పిల్లలు పుట్టింది మా వాళ్ళకి ఒక్కనే కొడుకు మేడం. నాకు ముందు ఆడపిల్ల మేడం, దాని తర్వాత ఈ అబ్బాయి పుట్టాడు. ఓకే, మరి మీతో ఉన్నన్ని రోజులు బాగుండేదా? తను ఇంట్లో వాళ్ళతో జాయింట్ ఫ్యామిలీ అయినా లేకపోతే మీరే సెపరేట్ గా ఉండేవాళ్ళ? ఇద్దరే హస్బెండ్ వైఫ్ ఉండేవాళ్ళ? నేను సెపరేట్ ఉండేవాడు మేడం, నేను జాబ్ చేసుకునేవాడు మేడం ఇక్కడ బెంగళూరు దగ్గర. ఓకే, మీరిద్దరే ఉండేవాళ్ళు? అవును మేడం, నాతో పాటు ఉండేవారు మేడం. మీ పేరెంట్స్ కూడా? పేరెంట్స్ ఊర్లో ఉండేవారు మేడం, నెల్లూరు మేడం. ఓకే, నెల్లూరు. ఓకే, రైట్. సో ఇప్పుడు మీరు ఏం కావాలి, ఏం కోరుకుంటున్నారు మా ప్రోగ్రామ్ నుంచి? శిక్ష పడాలి మేడం. మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా అమ్మాయి పేరు మీద? అన్యాయంగా ఒక ప్రాణాన్ని తీసేసామే, ఈరోజు చట్టబట్టలు వేసుకుని తిరుగుతున్నా. ఇప్పుడు తను మరి పోలీసులు ఏం యాక్షన్ తీసుకోలేదంటారా? చందన్ గారు, మీరు క్లియర్ గా చెప్తేనే మనం ఒక అడ్వకేట్ ని అప్రోచ్ అయ్యి ఈ విషయం మాట్లాడటానికి ఉంటుంది. సో మీరు ఎక్కడ కంప్లైంట్ చేశారు? బెంగళూరులోనే కంప్లైంట్ చేశారా, హైదరాబాద్ లో కంప్లైంట్ చేశారా, ఎక్కడ, ఏంటి? ఇప్పుడు ఆ కేసు గురించి ఏమంటున్నారు పోలీసులు? మేము నెల్లూరులోనే కంప్లైంట్ చేసాం మేడం, నెల్లూరు PS లో కంప్లైంట్ చేసాం మేడం. కంప్లైంట్ చేసిన తర్వాత స్టేషన్ ఆఫీసర్ గారు తీసుకున్నారు, ఎంక్వైరీ చేయాలన్నారు, ఇది అన్నారు. తర్వాత చేసిన తర్వాత లేదు, ఆ బాబు కావాలని చెప్పలేదు, అది బాబు తెలియకుండా మంటలో పడిపోయి చనిపోయాడు అని చెప్పి. ఇప్పుడు మేడం చిన్న పిల్లలు ఎవరన్నా మంట దగ్గరికి వెళ్తారా మేడం? అవునండి, కరెక్ట్. ఊరు అవి మామూలుగా వేడి వస్తేనే ఆగిపోతారు మేడం, వేడి నీళ్ళు ఎత్తేనే మామూలుగా ఇదైపోతారు చిన్నపిల్లలు. అవును, అలాంటిది మేడం, ఆడుకునే పిల్లోడు ఆ తోటి పిల్లలందరూ ఆడుకుంటున్నారు, ఆడు ఒక్కడే మంట దగ్గరికి ఎందుకు వెళ్తారు? అలా చెప్పి చేయించి మొత్తం. సరే, డెఫినెట్ గా చందన్ గారు, ఇక్కడ మనకి అసలు చందన్ గారు కంట్రోల్ అవ్వండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ తను చేసిందా చేయలేదా, మరి పోలీసులు ఎందుకు ఈ కేసుని ఫర్దర్ గా ముందరికి తీసుకెళ్ళలేదు, వాళ్ళకి తగిన సాక్ష్యాధారాలు దొరికాయా లేదా, ఇలాంటివన్నీ మనకు తెలియదు. కాబట్టి మనకి తెలిసిన అడ్వకేట్ ద్వారా అసలు అక్కడ కేసు గురించి మాట్లాడమని చెప్దాము. డెఫినెట్ గా మీకు తగిన న్యాయం జరిగేటట్టు చూద్దాం, ఓకేనా? డెఫినెట్ గా మనం మాట్లాడదాం చందన్ గారు.
ఓకేనా? అయితే ఒక్కసారి అడ్వకేట్స్ తో మాట్లాడే ముందు మీ వైఫ్ తో కూడా ఒకసారి మాట్లాడొచ్చా? తన నంబర్ మీ దగ్గర ఉందా, లేకపోతే ఎలా అంటారు? తనతో మీరు మాట్లాడుతున్నారా ఇప్పుడు డైవర్స్ ఇచ్చిన తర్వాత కూడా? లేదు మేడం, మాట్లాడట్లేదు. తన నెంబర్ ఉంది మేడం నా దగ్గర. మరి మీరు కాన్ఫరెన్స్ కాల్ పెడతారా, లేకపోతే నాకు నంబర్ ఇస్తే నేను కాల్ చేయమంటారా? ఆ నెంబర్ లిఫ్ట్ చేయదు మేడం. నా నెంబర్ బ్లాక్ చేసేసింది మేడం. బ్లాక్ చేసిందా? ఓకే, సరే. నాకు నెంబర్ మీరు వాట్సాప్ చేస్తారా? మేడం చెప్తున్నా మేడం. ఎందుకంటే ఇక్కడ మీ ఒక్కరి వర్షనే విని మేము ఒక కన్క్లూజన్ కి వచ్చి మనము అడ్వకేట్స్ ని అప్రోచ్ అవ్వలేం కదా. సో ఒకసారి తన వర్షన్ కూడా విందాము, తను ఏమంటుందో. దాని తర్వాత ఇదైనా డెసిషన్ తీసుకుందాం. రైట్? ఓకే ఓకే అండి, నాకు వాట్సాప్ చేయండి నంబర్. హలో హలో, స్వప్న గారు అండి? అవునండి, మీరెవరు? నేను ప్రియాంక మాట్లాడుతున్నానండి. మ్యారేజ్ ఎఫైర్ డైవర్స్ అని చెప్పేసి ఒకటి ప్రోగ్రామ్ ఉంది. ఆ ప్రోగ్రామ్ కి చందన్ గారు అప్రోచ్ అయ్యారనమాట. ఎందుకండి? ఎందుకు అని అంటే కనుక తను మీ ఇద్దరు డైవర్స్ తీసుకున్నారు అని చెప్పేసి చెప్పారు. అలాగే ఎట్ ద సేమ్ టైం మీ బాబు కూడా చనిపోయాడు అని అనేసి అంటే ఇప్పుడు ఎందుకండి? అంటే మీ డైవర్స్ ఎందుకు తీసుకున్నారు అనేది పక్కన పెట్టేయండి. అది మీ ఇద్దరి పర్సనల్ ఇంట్రెస్ట్ మీద డైవర్స్ కూడా అయిపోయింది కాబట్టి దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. కానీ అతను మీ బాబు చనిపోయిన దానికి చాలా బాధపడుతూ ఉన్నారు. అయితే ఒక్కసారి మీరు ఏం అనుకోకపోతే మిమ్మల్ని ఇలా డిస్టర్బ్ చేయడం నిజంగా ఐఎమ్ రియలీ వెరీ సారీ. బట్ స్టిల్ ఒక్కసారి ఏం జరిగింది? మీరు మీ హస్బెండ్ అంటే ఎందుకని వద్దనుకున్నారు? అండ్ బాబు ఎలా చనిపోయాడన్న వివరాలు తెలియజేస్తారా? ఇక్కడ ఏం చెప్పలేను మేడం, ప్లీజ్. ఎందుకని చెప్పలేను అని అంటున్నారు? అంటే ఇదొక బ్యాడ్ ఇన్సిడెంట్. డెఫినెట్ గా డైవర్స్ అయిపోయింది, బాబు కూడా చనిపోయాడు. ఈ విధంగా నేను కనుక్కోవాలనుకోవడం కూడా తప్పే. కాకపోతే చందన్ గారు చాలా బాధపడిపోతున్నారు. చిన్న బాబు కదా చనిపోయింది, సో తను మర్చిపోలేకపోతున్నారు అని అనేసి అని అంటున్నారు. అయితే ఇందులో చేసేది ఇప్పుడు ఏమీ లేదు. కాకపోతే ఆ బాబు ఎలా చనిపోయాడు అనేది తెలియాలి మేడం. నేను ప్రతిరోజు నాకు నా బాబు గుర్తొస్తున్నాడు, నా బాబుని దగ్గర తీసుకోవాలనుకుంటున్నాను నేను అని అనేసి చాలా బాధ, ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాడు. సో ఒక్కసారి అంతా అబద్ధం మేడం. తన నటన అంతా ఒక డ్రామానే అండి ఇది. ఎందుకని అలా అంటున్నారు? ఎందుకంటే తన కోసం నాకు తెలుసు కాబట్టి. తను ఆడే నాటకాలు ఎట్లా ఉంటాయంటే మనిషిని కష్టపెట్టే నాటకాలే ఉంటాయి తన దగ్గర. మనిషిని ఎలా కష్టపెట్టాలి, మనిషిని ఏ విధంగా ఇది చేయాలి, తనతో ఏ విధంగా ఆట ఆడుకోవాలన్న అదొక్కటే ఉంటుంది తనకు. అయితే మీకు పెళ్లికి ముందే వేరే వాళ్ళతో రిలేషన్షిప్ ఉంది అని అనేసి చెప్తూ ఉన్నారు. అది ఎంతవరకు? లేదండి, నాకు ఎలాంటి రిలేషన్ లేదు. లేదా? మరి మీరు మీ ఇద్దరికి మ్యారేజ్ అయ్యి పాప పుట్టిన తర్వాత కూడా మీరు వేరే వాళ్ళతో ఎవరితోనో మూవీకి వెళ్ళారు అని అనేసి చెప్తున్నారు ఆయన. లేదండి, నేను వేరే వాళ్ళతో అసలు రిలేషన్ పెట్టుకోలేదు. నిజమా? నిజమండి. ఒక్క నిమిషం మీరు లైన్ లో ఉంటారా? నేను ఎవరితో మాట్లాడినా తను తప్పుగానే అర్థం చేసుకునేవారు. కనీసం మా అన్నయ్యతో మాట్లాడినా కానీ తప్పుగానే అర్థం చేసుకునేవారు. అయితే అనుమానం అని అంటారా? అనుమానం అండి. ఓకే, ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. సరే అండి. హలో 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 చందన్, మేడం. మీ వైఫ్ స్వప్న లైన్ లో ఉన్నారు. చెప్పండి మేడం. స్వప్న గారు, చెప్పండి మేడం. మీ హస్బెండ్ లైన్ లో ఉన్నారు. ఒక్కసారి ఇప్పుడు మళ్ళీ చెప్పండి, మీకు మ్యారేజ్ అయిన తర్వాత మీ బాయ్ ఫ్రెండ్ తో మళ్ళీ మీరు ఒక్కసారి మూవీకి వెళ్ళలేదంటారా? నేను అసలు వెళ్ళలేదండి. అంత అబద్ధం మేడం. వెళ్ళింది మేడం. మీకు అనుమానం ఎక్కువ అని అనేసి చెప్తున్నారు ఆవిడ. లేదు మేడం, లేదు మేడం, లేదు మేడం. వెళ్ళింది మేడం. నా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. నేను ప్రూఫ్స్ అన్ని కూడా తీసుకొస్తాను మేడం. స్వప్న గారు ఏమంటారు దీనికి? మేడం ఇదంతా అబద్ధం మేడం. ఉన్న ప్రూఫ్స్ చూపించమనండి. నేను ఎవరితోనన్నా వెళ్తే నాకు అప్పుడు నా బాధ. చూపించమని చెప్పండి, ఒక ప్రూఫ్ అన్నా చూపించమనండి తనని. తను ఎక్కడ నేను పంపిస్తా మేడం, నేను పంపిస్తా. ప్రతిదీ పిన్ టు పిన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను అన్ని పంపిస్తాను మీకు. ఈయన ఎక్కడెక్కడ తిరిగిందో, ఏ లాడ్జ్కి వెళ్ళిందో, ఏ ఓయోల్కి వెళ్ళిందో ప్రతిదీ నా దగ్గర ఉంది మేడం. ప్రతిదీ. స్వప్న గారు, మీరు ఇప్పటికీ దాచిపెట్టాలనుకోవడం తప్పండి. అయిపోయింది, డైవర్స్ అయిపోయింది, అంతా అయిపోయింది. కానీ బాబు గురించి మనం మాట్లాడుతున్నాం. నిజానిజాలు తెలియాల్సి ఉంది. అంత చిన్న బాబు వెళ్ళి ఎలా అండి? బాబుని చంపేసింది ఆమె. మీరు ఒక్క నిమిషం ఆగుతారా?
స్వప్న గారు, నేనేం చంపలేను మేడం, అన్ని అబద్ధాలు ఆడుతున్నారు మేడం. మీరు అబద్ధాలు ఆడుతున్నారు, నిజాలు చెప్పండి. నేను ఇప్పటికైనా అబద్ధం ఆడట్లేదు మేడం, నేను చెప్పేది నిజం మేడం. తను చెప్పేది అంత అబద్ధం. బాబు ఆడుకుంటూ నాకు విడాకులు ఇచ్చి అమ్మ అబ్బాయిని ఎవరు మొదలు పడ్డారో తెలిసిలే నాకు. నువ్వు మేడం నా బాబుని చంపేసింది స్వప్న మేడం. చెప్పండి. బాబు తనంతకు తను వెళ్ళి అంత మంటల్లో పక్కన ఇంకో 4-5 పిల్లలు కూడా ఆడుకుంటున్నారంట. ఎట్లా అమ్మా బాబు వెళ్ళి ఒక్కడు మంటల్లో కాలిపోతాడు? నేనేం పంపించలే మేడం, పక్కన తను ఆడుకుంటూ వెళ్ళి తనే మంటలు పడ్డాడు మేడం. నేను కావాల్సుకొని నేను ఎందుకు చేశాను మేడం? నేను కన్న తల్లిని మేడం, అట్లా చేస్తానా? చందన్, మీరు చెప్పండి, ఇందాక అన్నారు కదా మీ వైఫ్ మంటల్లో పడేసింది అని. మేడం తను ఆ అబ్బాయి కోసం మా అబ్బాయిని చంపేసింది. పడేస్తారు మేడం, అన్ని అబద్ధాలు ఆడుతున్నారు మేడం. నేను ఎందుకు పడేస్తాను? మా అబ్బాయిని నేను పడేస్తానా? నొప్పులు తీసుకున్నదాన్ని నేను ఎలా పడేస్తాను? మరి మీ హస్బెండ్ తప్పు చెప్తున్నారని అంటారా? పోలీస్ స్టేషన్ లో కూడా మీరు ఏం ఆధారాలు చూపించారు? చెప్తున్నారు మేడం, తన అబద్ధం ఈ చెప్తున్నారు. మాటలు నమ్మకండి మేడం, ఇది పెద్ద ఫ్రాడ్. వాళ్ళ పేరెంట్స్ కి ఫోన్ చేస్తే చెప్తారు వాళ్ళు. చందన్, నువ్వు ఇప్పుడు అబద్ధం చెప్తున్నావని నేను అనుకోవచ్చా? అమ్మాయి నిజంగా ఏ తల్లి అయినా నేను ప్రతిదీ ప్రూఫ్ పెడతాను మేడం. నేను కేసు పెట్టింది, నేను అసలు ఫైట్ చేసింది, నేను ఎన్ని ఎక్కడికి తిరిగానో, పెద్దలు ఎక్కడికి తిరిగానో ప్రతిదీ పెడతాను మేడం. స్వప్న, నువ్వు ఇప్పుడు ఎవరితో ఉంటున్నావమ్మా? నేను సింగిల్ గానే ఉంటున్నాను మేడం, నేను ఎవరితోనూ ఉండట్లేను. నువ్వు జాబ్ చేస్తున్నావా? నేను జాబ్ చేసుకుంటున్నా, అంతా నేను సింగిల్ గానే ఉంటున్నాను మేడం. మరి పాపను ఎట్లా చూసుకుంటున్నావు ఒక్కదాని ఉన్నట్టయితే? సింగిల్ గా ఉంటున్నావు, నువ్వు ఎవరితో కలిసి ఉంటున్నావో తెలుసు మేడం. ఇప్పుడు కూడా కలిసే ఉంటున్నారు మేడం, వాళ్ళు కలిసే ఉంటున్నారు. ఏమ్మా, ఇప్పటికన్నా నిజం చెప్పమ్మా, ఎందుకు అట్లా అబద్ధాలు ఆడుతున్నావు? చిన్న బాబుని చంపేశావు అని అంటే నేను నిజంగా నమ్మట్లేదు మేడం. నేను అస్సలు చంపించలేదు మేడం, నేను ఎందుకు చంపిస్తాను మేడం? నేను ఒక్కదాన్ని సింగిల్ గా ఉంటున్నా, కావాలని మీరు వచ్చి ఎంక్వైరీ చేసుకోండి మేడం. నాకు ఎంత బాధ అనిపిస్తుందో, నేను ఒక్కదాన్ని అయిపోయినాను, ఒంటరి అయిపోయినాను మేడం. నేను మేడం ఈ మాటలు అసలు నమ్మకూడదు మేడం. దీన్ని ఎలాగైనా సరే పట్టుకుని దీన్ని శిక్ష పడాలి మేడం. ఇది కాదమ్మా, మీ ఇద్దరి మాటలు మేము నమ్మలేకపోతున్నాము. డెఫినెట్ గా ఫోన్ చేసినాం మేడం. ఒక్క నిమిషం, మీ ఇద్దరి మాటలు నమ్మడానికి లేదు. ఎందుకంటే నువ్వేమో అమ్మాయి మీద అభాండాలు వేస్తున్నావు, ఒక పక్క చూస్తేనేమో ఏ తల్లి కూడా పిల్లలు అడ్డొస్తున్నారు అని చెప్పి అంత ధైర్యం చేసి పిల్లల్ని అడ్డు తొలగించుకోవాలి అని. మరి పాప కూడా ఉంది కదా, పాప పెద్దది కదా. ఇద్దరు కలిసి చంపేశారు మేడం. మేడం చిన్న పాప మేడం, చిన్న బాబుని ఎట్లా చంపేస్తాడండి? ఇది ఒక్కసారి ఈ కేసుని మళ్ళీ ఓపెన్ చేసి ఏం జరిగింది అనేది మీ ఇద్దరిని పోలీస్ విచారణకు పిలిపించి మాట్లాడించడం జరుగుతుంది. అట్లానే మనకు తెలిసిన అడ్వకేట్ ద్వారా మీ ఇద్దరిని కూడా తీసుకొని వెళ్తాను. నేను ఒక డేట్ చెప్తాను, డెఫినెట్ గా మీ ఇద్దరు అప్రోచ్ అవ్వండి. అర్థమైందా? మీ ఇద్దరిలో ఎవరు ఏం నిజాలు చెప్తున్నారు, అబద్ధాలు చెప్తున్నారు, నీకు శిక్ష పడుతుందో అమ్మాయికి శిక్ష పడుతుందో పోలీసులు తెలుస్తారు. అర్థమైందా? పోలీసులు ఉన్నారు మేడం. ఇప్పుడు ఆ అమ్మాయికి సంబంధం లేకుండా, మీకు ఎవ్వరికి సంబంధం లేకుండా ఎక్కడి నుంచి అయినా ఈ కేసు డీల్ చేయొచ్చు. ఓకే, సో ఒక్కసారి మాట్లాడి తెలుసుకుందాం, ఎందుకంటే ఇది ఇంత ఈజీగా తేల్చే వ్యవహారం కాదు. అండ్ ఇలా ఒక వీడియోలో అసలు ఏ న్యాయ వ్యవస్థ గురించి తెలియని, రూల్స్ తెలియని వాళ్ళు మాట్లాడడం చాలా కష్టం. శిక్ష పడాలి మేడం ఆ భద్రతాన్ని. నువ్వు ఎలా అంటే అలా మాట్లాడకు, నోరు కంట్రోల్లో పెట్టుకో. ఇప్పుడు మీ ఇద్దరికి డైవర్స్ అయిపోయింది. తనని ఎంత ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను తెలుసా అండి. తను దూరం అవుతున్నా కానీ పిల్లలు ఉన్నారు కదా, నా ఆలోచన నేను నువ్వు చెప్పకమ్మా ఊర్లో, అమ్మో ఊర్లు చెప్పకు. సరే చందన్, స్వప్న, మీ ఇద్దరు మీ ఫోన్లలో ఏవైతే ప్రూఫ్స్ ఉన్నాయో, నీ వైఫ్ కి సంబంధించి చందన్ నీ దగ్గర ఏమున్నాయో, స్వప్న నీ దగ్గర మీ హస్బెండ్ కి సంబంధించిన ప్రూఫ్స్ ఏమున్నాయో, ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏవైనా సరే మీ పేరెంట్స్ తో సహా మీ ఇద్దరు నెక్స్ట్ వీక్ రావాలి, ఖచ్చితంగా రావాలి. అర్థమైందా? సో అడ్వకేట్ తో మాట్లాడదాం, ఇది ఎవరు తప్పు ఉంది అనేది అడ్వకేట్ తెలుస్తారు. రైట్. సో ఇలాంటి ఇల్లీగల్ రిలేషన్షిప్స్ వల్ల ఎంతో మంది తమ జీవితాలు కోల్పోతున్నారు. ఇప్పుడు ఇతను చెప్పేది, చందన్ చెప్పేది, ఏకంగా వాళ్ళ అబ్బాయినే మంటల్లో కేసేసింది. ఎవరైతే రిలేషన్షిప్ పెట్టుకుందో తను
వాళ్ళిద్దరు కలిసి ఈ అబ్బాయిని హతమార్చాలని ట్రై చేశారు, చంపేశారు అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. కానీ ఇద్దరి మాటల్లో కూడా నాకు ఎందుకో నమ్మకంగా అనిపించట్లేదు. ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకుంటున్నారు అని అనిపిస్తోంది. ఎవరిది తప్పు ఎవరు ఒప్పు అని అనేసి మనం తేల్చలేం. కాబట్టి డెఫినెట్ గా మన టీం కి సంబంధించిన అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో వారిని అప్రోచ్ అయ్యి అసలు వీళ్ళకి ఏం జరిగింది, ఎందుకు వీళ్ళిద్దరి మధ్యన ఇలాంటి ఇంట్రెస్ట్ లేకుండా డైవర్స్ వరకు వెళ్ళారు, ఆ పిల్లాడు నిజంగానే తనంతకు తానే వెళ్ళి ఆ మంటల్లో కాలిపోయాడా లేకపోతే వీళ్ళే హతమార్చారా అనేది తెలుసుకునే కోణంలో ట్రై చేద్దాము. డెఫినెట్ గా ఏదేమైనప్పటికీ ఇలాంటి ఇల్లీగల్ రిలేషన్షిప్స్ అనేది ఎక్కడికైనా దారి తీస్తుంది. కాబట్టి పెళ్లికి ముందు ఏవున్నా కానీ అవి పక్కన పెట్టేసి పెళ్ళైన తర్వాత ఎవరైతే హస్బెండ్ వైఫ్ ఉన్నారో వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉండటం, మూడో వ్యక్తిని తమ మధ్యలోకి రానికుండా ఉండడం చాలా ఉత్తమమైన పని. పైగా పెళ్ళయిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత ఇలాంటి రిలేషన్షిప్స్ పెట్టుకోకపోవడం ఎంతో మంచిది. చూస్తున్నారు కదా, ఇలాంటివి పునరావృతం కాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే లైఫ్ హ్యాపీగా సాగిపోతుంది. ధన్యవాదాలు.